హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ కిబోలో వచ్చిన అప్డేట్ చెప్పబోతున్నాను. అందరూ ఈ వీడియో అందరికీ పంపించండి. మీ కింద ఉన్నటువంటి ప్రతి పర్సన్కి కూడా తెలియజేయకపోతే చాలా నష్టపోతారు. మీరు వీడియో చూడండి, వీడియో చూసి దాంట్లో ఇన్ఫర్మేషన్ చూసుకుని మీ కింద వాళ్ళందరికీ తెలియజేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక 2 days బ్యాక్ మనకి డాడీ చెప్పడం జరిగింది. మన స్కైన్ ప్రాజెక్ట్లో ఫ్రీ రిజిస్ట్రేషన్స్ అందరికీ ఇవ్వడం జరిగింది కదా. మనందరం కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. ఫ్రీ రిజిస్ట్రేషన్స్ స్కైన్ ప్రాజెక్ట్లో కమిషన్స్కి సంబంధించిన కూడా నేను 25 లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది మనకి. ఆ 25 లెవెల్స్లో కూడా మనకి మన స్టేట్ అయితే ఎంత, అదర్ స్టేట్ అయితే ఎంత, అలాగే అదర్ కంట్రీ అయితే ఎంత అనేది కూడా నేను మీకు లాస్ట్ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో పెట్టి చూపించాను. అది చూడండి. ఇలాగా ఈ కమిషన్స్ మనకి యాడ్ అవ్వాలి. పైన మీరున్నారు, మీ కింద ఒక 100 మంది ఉన్నారు. ఆ 100 మంది నుంచి మీకు కమిషన్స్ యాడ్ అవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిన పని ఏంటంటే, మీ ప్రొఫైల్ అప్డేట్ చేయాలి. ఇప్పుడు డాడీ మనకి ఇవ్వడం జరిగింది, అదే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మన స్కైన్ ప్రాజెక్ట్లో మన ప్రొఫైల్ అప్డేట్ చేయడం ఎట్లాగా అనేది మీకు నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా చూడండి, మీరు కూడా చేసుకుని అందరికీ చెప్పండి. చూడండి, ఫస్ట్ మనం స్కైన్ ప్రాజెక్ట్లో ఫస్ట్ లాగిన్ అవుతున్నాను. నేను లాగిన్ అయ్యాను. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు చూడండి, మీ జిన్ నెంబర్ ఉంటుంది అండ్ 0 ISDT అది కూడా కనబడుతుంది మనకి. అవి కూడా యాడ్ అవుతాయి అన్నమాట కమిషన్స్ రూపంలో. మనకి అవి యాడ్ అవ్వాలంటేనే మనం ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిన పని, మన ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకుంటేనే మన కింద ఉన్నటువంటి ప్రతి పర్సన్ దగ్గర నుంచి కమిషన్ యాడ్ అవుతుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రొఫైల్ అప్డేట్ చేసి ఎలాగో చూద్దాము. కింద చూడండి, ప్రొఫైల్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. ఇక ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఆల్రెడీ మీరు ఇచ్చేసారు కొన్ని ఇన్ఫర్మేషన్స్, అవి ఆల్రెడీ ఉంటాయి. అవి ఎడిట్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఖాళీగా ఉన్నవి మాత్రం ఎడిట్ చేయగలం అనమాట. సో జెండర్, తర్వాత మీరు జస్ట్ అడ్రస్ ఇవ్వండి. నేను ఇక్కడ ఆల్రెడీ నేను కాపీ చేసుకుని ఉంచుకున్నాను. ఇది నేను అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. ఓకేనా. ఇక్కడ నేను వాట్సాప్లో ఉన్న వాటిని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. వాట్సాప్లో నేను ఆల్రెడీ ఆ అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. దాన్ని అక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేశాను. అడ్రస్ లైన్ 2లో కూడా అదే ఇచ్చేసేయండి యాజ్ ఇట్ ఈస్గా. అడ్రస్ లైన్ 2లో కూడా పైన ఇచ్చింది ఇచ్చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. లేదంటే దాంట్లో ఏదో ఒకటి పైన ఇచ్చిన దాన్ని ఒకటో రెండో ఇక్కడ కూడా ఇవ్వండి, సరిపోతుంది. కానీ అడ్రస్ లైన్ 1లో మాత్రం మీ ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వండి. అడ్రస్ లైన్ 2లో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చిన పర్వాలేదు. లేదంటే దాంట్లో ఇక్కడ ఫ్రెండ్స్ ల్యాండ్ మార్క్, అది కూడా ఇక్కడ అదే మీరు చూసుకొని జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. అది కూడా ఇచ్చేస్తున్నాను. ల్యాండ్ మార్క్ ఇచ్చాము. కంట్రీ ఇక్కడ చూసుకోండి, ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇండియాని సెలెక్ట్ చేసాం. స్టేట్ వచ్చి తెలంగాణ, సిటీ హైదరాబాద్, పిన్ కోడ్ సో క్లియర్గా ఇక్కడ ఉంది కదా, మనకి జెండర్ ఇచ్చాము. ఆ తర్వాత మన అడ్రస్, టోటల్ అడ్రస్ ఇచ్చేసాం అడ్రస్ లైన్ 1లో. అండ్ అడ్రస్ లైన్ 2లో కూడా మనం సేమ్ ఇచ్చేసినా పర్వాలేదు, లేదంటే ఏదో ఒకటి పెట్టిన పర్వాలేదు. కానీ అడ్రస్ లైన్ 1లో మాత్రం మొత్తం మీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వాలన్నమాట ఎట్టి పరిస్థితుల్లో. అండ్ ల్యాండ్ మార్క్ ఇచ్చేసాం. కంట్రీ, స్టేటు, సిటీ అండ్ పిన్ కోడ్, ఇవి మాత్రమే. మనం యాక్చువల్ చెప్పాలంటే సింపుల్గా ఉంది చాలా. జస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్
ఫీమేల్ ఆర్ మేల్ అది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి అడ్రస్ ఒకటి ఇస్తే సరిపోతుంది, ప్రొఫైల్ అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎట్టి బస్సులో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే, అక్కడ చూడండి, వన్స్ సబ్మిటెడ్ కెన్ నాట్ బి ఎడిటెడ్. ఒక్కసారి మీరు కనుక డీటెయిల్స్ ఫిల్ చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తే మళ్ళీ ఈ డీటెయిల్స్ ఏవైతే ఇచ్చారో వాటిని ఎడిట్ చేయడం కుదరదు. మస్ట్ అండ్ షుడ్గా అది జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ టైం మాత్రమే మీరు ఈ విధంగా ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోగలరు. తర్వాత మళ్ళీ అప్డేట్ చేయడం కుదరదు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఫస్టే నీట్గా ఒక చోట రాసుకోండి, అడ్రస్ అంతా నీట్గా రాసుకుని దాంట్లో ఇవ్వడం అనేది చేయండి. మళ్ళీ ఎడిట్ చేయడం కుదరదు. ఓకేనా ఫ్రెండ్స్? నేను సబ్మిట్ కొట్టేస్తున్నాను, కన్ఫర్మ్ అడుగుతుంది, కన్ఫర్మ్ కొట్టేస్తాను. సో ప్రొఫైల్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ. మళ్ళీ ఒకసారి మీరు ఊరికే అప్డేట్ చేద్దామని ట్రై చేశారనుకోండి, ఎడిట్ ప్రొఫైల్ కొట్టి ఏదైనా మార్చండి, చూద్దాం. సపోజ్ ఇది ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చాం, ఇక్కడ కూడా ఏదో ఒకటి ఇచ్చాం. ఇక్కడ జస్ట్ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే డేటా వెలిడేషన్ ఫెయిల్, ఈ ప్రొఫైల్ ఇస్ ఆల్రెడీ అప్డేటెడ్. అంటే ఒక్కసారి మీరు సబ్మిట్ కొట్టేసిన తర్వాత అక్కడ అప్డేట్ చేయడం మళ్ళీ కుదరదు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటంటే, మీ అడ్రస్ అంతా కూడా పక్కన ఒక చోట రాసుకుని దాన్ని పెట్టి అప్డేట్ చేసుకోండి. ఒకసారి అప్డేట్ చేస్తే మళ్ళీ సబ్మిట్ చేసేస్తే మళ్ళీ ప్రొఫైల్ అప్డేట్ చేయడం కుదరదు. చెప్పండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్న తర్వాత మీ కింద వాళ్ళందరూ కూడా ప్రొఫైల్ అప్డేట్ చేసుకోమని చెప్పండి. కింద వాళ్ళు నుంచి మీకు కమిషన్ యాడ్ అవ్వాలి అంటే ఎవరైతే అప్డేట్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచే మీకు కమిషన్ యాడ్ అవుతుంది, లేకపోతే యాడ్ అవ్వదు. నా కింద 500 మంది ఉన్నారు, 500 మంది నుంచి కమిషన్ మనకి యాడ్ అవ్వాలంటే ఎట్టి బస్సు 500 మంది ప్రొఫైల్ అప్డేట్ చేసి ఉండాలి. ఎవరైతే 500 మందిలో మీకు ఏ లెవెల్లో అయితే వాళ్ళు ఆ ప్రొఫైల్ అప్డేట్ చేస్తారో ఆ కమిషన్ మాత్రమే యాడ్ అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మన కింద వాళ్ళందరూ కూడా అప్డేట్ చేసుకోమని చెప్పండి, అప్పుడే కమిషన్ యాడ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నా డిస్క్రిప్షన్లో మీకు ఏ లెవెల్కి ఎంత కమిషన్ యాడ్ అవుతుంది అది కూడా ఇప్పుడు నేను ఇస్తాను, రిఫరల్ లింక్ కూడా ఇస్తాను, జాయిన్ అవ్వండి. నా కింద ఎనీ అప్డేట్ నా కీబోలో మొత్తం అంతా నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.